నమస్తే అండి, నేను రజాక్. ఇదిగోండి, ఈ అబ్బాయిని ఎప్పుడైనా చూసినారా? ఈ అబ్బాయిని చూసే ఉంటారు. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, జనసేన పార్టీకి భక్తుడు, వీరభక్తుడు. ఇప్పుడు ఇతని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇతను తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మనం అంతా కూడా ఆంధ్రం, బట్ మన మిత్రుడు వచ్చేసి తెలంగాణకి సంబంధించినటువంటి మిత్రుడు అనమాట. అయితే ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా త్వరలో రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా డేట్స్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనోడు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాడు, సర్పంచ్ ఎన్నికల్లో. అయితే దానికోసం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తల్ని కావచ్చు, అదేవిధంగా మెగా అభిమానులు కావచ్చు, అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అడగొచ్చు, ఇక్కడ మీరు ఆ అబ్బాయితో మాట్లాడారా ఇప్పుడు అని. ఇప్పుడు మాట్లాడి, ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను కానీ ఇప్పుడైతే మాట్లాడలేదు. బట్ నేను అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ ఒకప్పుడు అంటే మనం చేసే మాదిరి చేస్తూ ఉంటాడు కదా, సో ఆ ర్యాపో అనేది ఉంటుంది. అతని వీడియోలు నాకు వస్తూ ఉంటాయి కాబట్టి నాకే అనిపించింది అనమాట, వాళ్ళు ఒకళ్ళు వచ్చి మనల్ని అడగల, ఒకళ్ళు ఒక దానికోసం పోటీ చేద్దాం అనుకుంటున్నారు, అది కూడా మంచి కాజ్ కోసం పోటీ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని అడిగి మనము ఎస్ నో మధ్య తచ్చెట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు కదా. అడక్క ముందే మనం చేయాలనుకున్నాం అనమాట. ఇంతకుముందు బోస్ కొమ్మూరి గారికి సంబంధించినటువంటి బ్రదర్కి కూడా ఒక ఇష్యూ జరిగితే అప్పుడు నేను కొన్ని వీడియోలు చేసిన, వాళ్ళ బ్రదర్కి చాలా ఇష్యూ ఉందంట, సో ఎంతో కొంత మనీని పంపించండి అంటే నాకు ఆయనతో సంబంధం లేదు. నేను ఆ తర్వాత మాట్లాడినాను, ఎప్పుడైతే ఆయనకి అయిపోయింది, నేను వీడియోలు చేసేసిన తర్వాత ఫండ్ అంతా ఏర్పాటైందా ఏంటంటే అప్పుడు ఆయన చెప్పినాడు అంత బాగానే ఉంది, ఓకే అని చెప్పినాడు. మరి ఆయన గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు నేను పరిచయం చేసుకుని మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అయితే నేను తెలుసు. ఇప్పుడు ఇతను వచ్చి చెప్తుంది ఏంటంటే, రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ గ్రామానికి ఏదైతే ఉందో మహిళలు నిలబడుతున్నారు, ఆ మహిళల్లో అంటే ఆ గ్రామంలో పురుషులకి రాలేదన్నమాట. కాబట్టి కొన్నిసార్లు కొన్ని వర్గాలకు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మహిళలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు పురుషులకు వస్తూ ఉంటుందా. ఇలాగా ఈ టర్మ్ ఆడవాళ్ళకు వచ్చిందనమాట వాళ్ళ గ్రామానికి సంబంధించి ఈ ఎలక్షన్స్లో. అయితే ఈ అబ్బాయి నిలబడకుండా వాళ్ళ అమ్మగారిని నిలబెట్టడం అయితే జరుగుతుంది. తను ఒకటే చెప్తున్నాడు, నేను నా దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మను, వాటిని అమ్మి ఓట్లు కొనను. చివరాఖరికి ఒకవేళ అలా కొన్నట్లయితే కనుక ఇతర వ్యక్తులు చేసినట్టు నేను ఆ ఆస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి జనానికి పంచి గనక నేను మళ్ళీ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ డబ్బు డబల్ చేసుకోవడం కోసమే పనిచేస్తా తప్ప నేను నిజంగా ప్రజలకు సేవ చేయలేను. కాబట్టి నేను అలాంటి రాజకీయాలు చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వకపోతే ఓట్లేరు. తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, దేశంలో ఎక్కడైనా సరే జనరల్ ఎలక్షన్స్ జరిగినా, ఏ ఎలక్షన్స్ జరిగినా చేతిలో కాగితం పడకపోతే ఓటు వేయడానికి కూడా రానటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, మీ అందరికి కూడా తెలుసు. సో ఈ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు. గ్రౌండ్ రియాలిటీ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ ఎవరైతే పోటీకి నిలబడుతున్నారో వీళ్ళతో పాటు ఇంకో 3-4 వాళ్ళకి దానికి సంబంధించి ఏది ఎలక్షన్స్కి సంబంధించి నామినేషన్ కూడా వేయడం అయితే జరిగిందనమాట. సో అక్కడ వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టగలిగేంత స్థాయిలో ఉన్నారట. బట్ మనోడు ఖర్చు పెట్టే అంత స్థాయిలో అయితే లేడు. కాబట్టి ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా జన సమూహానికి సరిపడే విధంగా ఏదైనా చిన్న చితక పనులు చేసుకోవడానికి కావచ్చు, చేయాలంటే ఎంతో కొంత కావాలని చెప్పేసి మనవాడు అడగడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి అతను అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ అతని ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేస్తే కలిస్తే కనుక మాట్లాడండి, నేనైతే మాట్లాడలేదు ఆ నెంబర్తో. ఒకటి, ఈ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంతకు ముందు సంవత్సరాల్లో కూడా 2021లో మొన్న కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చినాడు. సో అతను చెప్తున్నాడు అనమాట, వాళ్ళ గ్రామ పంచాయతీకి సంబంధించి అదేదో ఊరు, సో ఆ ఊరి పేరు చెప్తాను. మనకి తెలంగాణకి సంబంధించి పెద్ద ఐడియా లేదు కాబట్టి మనం నోరు తెలిసి తిరగినటువంటి ఊళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ దాని చేత మళ్ళీ మనం అనిపించుకోవడం తప్పు అనమాట తెలంగాణ ప్రజల చేత. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ అబ్బాయి చెప్పినాడు అనమాట వాళ్ళ గ్రామానికి సంబంధించి. సో వాళ్ళ గ్రామం ఏం కథ ఏంది అని చెప్పేసి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా పర్లేదు అన్నప్పుడు నేను నేరుగా అభ్యర్థి అయ్యేటోడిని. కానీ జనరల్లో మహిళ వచ్చింది కాబట్టి మా అమ్మగారితో నామినేషన్ వేయించిన, వాళ్ళ అమ్మగారితో నామినేషన్ ప్రచారం కూడా అంటే ఈ రోజు గుర్తులు రాబోతున్నాయి. మాకు గుర్తులు వచ్చిన తర్వాత రేపటి నుంచి ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు. తెలంగాణ రాష్ట్రంలో అయ్యగార్పల్లి గ్రామం మాది, మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం, కొరియ మండలం అయ్యగార్పల్లి గ్రామం. ఇక్కడ గనక అయ్యగార్పల్లి గ్రామం మంచిగా నేను గెలిస్తే ఖచ్చితంగా మా ఊరిని తెలంగాణ
తెలంగాణ స్టేట్ లోనే ఒక గుర్తింపు, అంటే ఎట్లా గుర్తింపు వస్తుంది అంటే అది చూస్తారు కంపల్సరీ, మీ అందరు మీకు తెలుసు. సో అతను చెప్తున్న మాట ఒక్కటే, అది వచ్చేసి డోర్నకల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత అయ్యగారవరం ఏదో గ్రామం అంట. సో క్షమించండి, అది మనకి తెలియని పదాలని కొత్తగా అటు ఇటు తిప్పి మాట్లాడడం కరెక్ట్ కూడా కాదు. సో అతను చెప్తున్న మాట ఒక్కటే, మేము గెలిస్తే కనుక తప్పనిసరిగా ఎక్కడా లేని తెలంగాణలో ఏ గ్రామం లేననే విధంగా ఆ స్థాయిలో మేము డెవలప్ చేసి చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ఎక్కడెక్కడ వరకు వెళ్ళగలుగుతా, ఏ పనులు చేపించగలుగుతా, ఎవరెవరితో మాట్లాడగలుగుతా, ఏ అధికారులతో నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాననే ప్రతిదీ నా గురించి పిన్ టు పిన్ ఈ 2 సంవత్సరాలలో, అంటే 7-8 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నా. మీరు నన్ను ఎంత అభిమానించి, మీరు నన్ను ఎంత తమ్ముళ్ళలాగా, ఓ అన్నలాగా, మీ ఇంట్లో ఒక అబ్బాయి లాగా నన్ను ఎట్లాగైతే నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు అంటే 0 నుంచి 1.8 lakh సబ్స్క్రైబ్స్ వరకు మీరు నన్ను దీనిలో, అట్లనే ఊళ్ళో జనాలు కూడా నేను చేసిన సేవని, నేను చేసిన మంచి మంచి కార్యక్రమాలని గుర్తించి తగిన గుర్తింపు, తగిన సముచిత స్థానం నాకు అందిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాకపోతే మీ అందరికి తెలుసు, అది ఆర్థికంగా రాజకీయం అంటే అది కేవలం సేవ సహాయాలతో మాత్రమే కాదు, దానికి ఇంకా కొంచెం చెప్పాలో లేదో తెలియదు కానీ అది కూడా తోడవ్వాలి. అది తోడైన 100% విజయం అనేది దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. చేయాలనేది ప్రతి ఒక్కరి కళ, కానీ అది ఈ రోజులలో నెరవేరదు. ఇంకా చాలా టైం పడుతుంది దానికి, ఒక 10-15. కానీ ఇప్పుడు నేను బయటపడాలంటే మాత్రం కంపల్సరీగా మనం కూడా చేయాల్సి, అలా చేస్తే 100% మీరు అనుకున్న రిజల్ట్ ని నేను తీసుకురాగలుగుతాను. కంపల్సరీ తెలంగాణలో మనకంటూ ఒక పేరు, ఒక పేజీ ఉండేలాగా చేసే బాధ్యత నాది. దానికి మీ అందరి సహకారం, మీ అందరి సహాయాలు దయచేసి నేను చెప్పింది మీకు అర్థం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అగెనిస్ట్ గా ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు అన్ని అమ్మేసి అన్ని తాకట్లో పెట్టేసి ఏదేమైనప్పటికి కూడా గెలవాలి అన్న కాంక్షతో మాత్రమే దిగుతా ఉంది పోటీలో. ఎవరు కూడా సేవ చేయాలి జనాలకి, కొంత వాళ్ళకు మనం హెల్పింగ్స్ ఫుల్ గా ఉండాలి, గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆశ అయితే ఎవరికి లేదు. ఒక్కటి ఆలోచిద్దాం సింపుల్ గా, మనం ఏమైనా తాకట్లో పెట్టి మనం ప్రచారం చేసి గెలిస్తే ఆ తాకట్లో ఉన్న వాటిని ఫస్ట్ విడిపించుకొని మళ్ళీ దానికి డబుల్ సంపాదించుకోవాలనుకుంటారు తప్పితే అవి తాకట్లోనే ఉంచేసి ఊరిని డెవలప్ చేయాలని ఎవ్వరు కూడా. ఇది ఒక్కటి సింపుల్ లాజిక్. సో అతను క్లియర్ గా అయితే చెప్తున్నాడు, ప్రస్తుతానికైతే ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రత్యర్థులు, వాళ్ళైతే కనుక అంతా సెట్ చేసుకుని కూర్చున్నారు, ఆర్థిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను ప్రజెంట్ అయితే వీక్గానే ఉన్నాను ఆర్థిక పరంగా. నాకైతే మనస్ఫూర్తిగా డబ్బు ఇచ్చి రాజకీయం చేయాలన్న కోరిక అయితే లేదు, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ లేదు. డబ్బు లేకపోతే అక్కడ పరిస్థితి అనుకున్నంత స్థాయిలో వెళ్ళదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందరూ డబ్బులు ఇచ్చి, అందరు అభ్యర్థులు డబ్బులు ఇచ్చి వీళ్ళొక్కళ్ళే డబ్బులు లేకపోతే ఓట్లు వీళ్ళకి ఎందుకు వేస్తారు? అతను అదే చెప్తున్నాడు, 15 సంవత్సరాల పాటు, 10 నుంచి 15 సంవత్సరాల పాటు ఈ డబ్బు రాజకీయం అనేది అసలు ఆగదు. అంటే 5,000కి, 1,000కి, 2,000కి, 3,000కి ఇంకా ఓట్లు అమ్ముకునేటటువంటి మనుషులు అప్పటి వరకు మారరు. 10 సంవత్సరాల కల్లా కొంత మైండ్ సెట్ వస్తుంది. కాబట్టి దయచేసి నన్ను కొంచెం నాకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అతను వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. సో నేను ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, 6305535919. మళ్ళీ చెప్తున్నా, 6305535919. సో ఒకసారి అతనికి సంబంధించినటువంటి ఏదైతే వీడియో పెట్టినాడో, అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అనే ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్తే రీసెంట్గా పెట్టినటువంటి వీడియో ఉంటుంది, ఈరోజే పెట్టినాడు, 5 hours బ్యాక్, అంటే ఈరోజే పోస్ట్ చేసినాడు. సో ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనలో ఒకడు ఛానల్ నుంచి చాలా కష్టపడుతూ ఉన్నాడు, ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తి, అనుకున్నంత స్థాయిలో స్ట్రెంగ్త్ అని లేదు ఇప్పుడు అక్కడ. బట్ పోటీ చేయాలన్న కోరిక అయితే ఉంది. లాస్ట్ టైం కూడా చేసినట్టున్నాడు, బట్ వర్కౌట్ కాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. సో ఇప్పుడు పోటీ చేయడానికి అయితే సిద్ధమవుతా ఉన్నాడు. అక్కడ తలలు పడినటువంటి పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. అలాంటి వాళ్ళ మధ్య అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ అమ్మగారిని నిలబెడుతున్నాడు. గెలిస్తే తప్పనిసరిగా మంచి అయితే చేస్తాడు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. కాబట్టి ఈ వ్యక్తిని సపోర్ట్ చేయాలని, అదేవిధంగా తనకి కొంచెం డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా బయటకు వచ్చి అతనికి అండగా నిలబడితే బాగుంటుందని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడి ఈ వీడియో ఏదో చేశాను అనుకుంటే అది పొరపాటు. నేను ఇప్పటివరకు అతనికి ఫోన్ కూడా చేయలేదు, ఎప్పుడో ఒకసారి మాట్లాడాను అంతే తప్ప మళ్ళీ ఈ మధ్యకాలంలో అసలు మాట్లాడలేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోండి. కేవలం ఒక రకమైన ఇష్టంతో, ఒక రకమైన, ఇప్పుడు జనసేన పార్టీకి కూడా ఫండ్ రైజ్ చేయమని అడుగుతున్న టైంలో కూడా దానికి సంబంధించి కూడా వీడియోలు చేసినా కదా. అలాగే బోస్కోమోరి గారికి ఏదో వాళ్ళకు కుటుంబంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా వాళ్ళకి చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పినా కదా. సేమ్ ఇది అంతే అనమాట. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళతో కనుక్కోండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ తర్వాత ఓకే మీకు నచ్చితే
డొనేట్ చేసుకో, అంతే తప్ప దీంట్లో నాకైతే ఎలాంటి ప్రమేయం లేదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పటివరకు దేశముఖ్తో మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో, ఆ విషయాన్ని కూడా గమనించాను.